ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటున్న మాట కృప గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపను కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. 4వది, క్షమించే విషయములో విస్తారమైన కృప. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఏంటి దేవుడు అండి? క్షమించే దేవుడు. కోపించుచూనే తన వాత్సల్యతను మన ఎడల చూపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు కదండి రోమాపత్రికలో 5వ అధ్యాయం చివరి వచనంలో అంటారు కదా, పాపం విస్తరిస్తున్న చోట కృప కూడా విస్తరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవము గలవారుటకై నీతి ద్వారా 5 రోమాపత్రిక 5:21 నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినదో అక్కడ కృప కూడా అపారమితముగా విస్తరించెను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుని యొక్క కృప క్షమించేది విస్తారమైన పాపములు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క పాపం ద్వారా పట్టబడిన స్త్రీ ఏం చేసిందండి? తన విస్తారమైన పాపములు దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకుంటుంది. ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండెనో నేను వారిని కనికరిస్తానంటున్నాడు దేవుడు. అతిక్రమములు దాచిపెట్టుకొనువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. లోకం ఎలాగైపోయిందంటే ఆ తప్పిని కప్పిపుంచడానికి కూడా రైట్ చేసే వాళ్ళని కూడా రాంగ్ అంటుంది కదండి. వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, లేదంటే వారు చేసి బాగానే ఉన్నారు కాబట్టి నేను కూడా చేస్తాను అంటుంది. నిజమే, నువ్వు క్షమించబడాలి. ఆమేన్, హల్లెలూయా. క్షమించబడాలి. నీ క్షమించబడాలంటే నీలో పశ్చాత్తాపం అనేది కలగాలి. పశ్చాత్తాపం ఉంటుందండి మనుషుల్లో? అసలు పశ్చాత్తాపం అనేది ఎవరిలో కూడా లేదు. సమర్థించేసుకుంటారు. తప్పు చేసినా కూడా ఏం చేస్తారండి? సమర్థించుకుంటారు. వారిది చేశారు కాబట్టి ఏం కాదులే అనుకుంటారు. దేవుని కోపం చాలా గొప్పదండి. కంటికి కన్ను, పంటికి పన్ను పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో నువ్వు మనస్సులో అనుకున్నా చాలు, నువ్వు వాడిని కొట్టక్కర్లా, వీడిని బాగా కొట్టాలిరా అని నువ్వు అనుకున్నా ఆల్రెడీ డన్, నువ్వు పాపం చేసిన వాడివి. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు అనకపోయినా నీ హృదయంలో అనుకున్నా కూడా నువ్వు అది చేసిన వాడివే. మోహపు చూపే ఘోరం. వ్యభిచారము కన్నది భయంకరమైన పాపం అండి. నువ్వు నోటితో నువ్వేం పలకక్కర్లా. పాత నిబంధన కాలంలో నోటితో పలికితే వచ్చేది. కొత్త నిబంధన కాలంలో నోటితో పలకక్కర్లా. నీ హృదయంలో అనుకున్నా చాలు, నీ హృదయంలో వ్యతిరేకంగా మాట్లాడినా చాలు, నీ హృదయంలో వ్యతిరేకంగా తలంచినా చాలు అండి. మనుషుల ముందు ఎవరు మాట్లాడరు. హృదయంలో ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఎవరైనా కూడా హృదయంలో ఏమనుకుంటారు? హృదయంలో ఒక స్వరం వినబడతానే ఉంటుంది కదా. దాని ద్వారా కూడా మనం తప్పు చేయకూడదు. దాని ద్వారా ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. క్షమించే విషయంలో విస్తారమైన కృప. నువ్వెంత పాపివైనా, ఎంత స్థితి అయినా, ఈరోజు వాక్యం వింటున్న నువ్వే స్థితిలో ఉన్నా ఆయన సన్నిధిలో నువ్వు క్షమాపణ అడిగితే, క్షమాపణ కలిగి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే నీ విస్తారమైన పాపములు అయినటి నుండి ఆయన క్షమించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారండి? అబ్బో అడిగితే చిన్న చూపు అయిపోద్ది అనుకుంటారు. సారీ అని చెప్పడానికి చాలామంది ఇష్టపడరండి. వాళ్ళ ఇమేజ్ తప్పిపోద్ది అనుకుంటారు, లెవెల్ పోద్ది అనుకుంటారు, తక్కువైపోద్ది అనుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వారికి క్షమాపణ అనేది లేదు. దేవుడు క్షమిస్తాడు ఎటువంటి వారినైనా. దేవునికి ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడేమో.
దేవుడు నీకు ఈ రోజు ఒక అవకాశం ఇస్తున్నాడు నీ పరిస్థితి నుండి నిన్ను ఒప్పుకొని విడిచిపెట్టడానికి. ఎందుకంటే ఆయన చేతిలో పడుట మహా భయంకరం. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన చేతిలో పడటం చాలా భయంకరం. ఆయన చేతిలో పడితే ఎవ్వరు కూడా తప్పించలేరు. ఎన్నిసార్లు గద్దించని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోపోతే ప్రభువే నిన్ను భ్రష్టాత్మకు అప్పగించేస్తాడు. శత్రువుకి ఆయన నిన్ను అప్పగించేస్తాడు, అపవాదికి అప్పగించేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వే స్థితి, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు క్షమించుతాడు ఆయన నిన్ను. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కష్టము రాగానే వారు ఏం చేశారండి? ప్రభు పాదాలు పట్టేసుకున్నారు. వాళ్ళు క్షమించు ప్రభు అన్నారు. కష్టకాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టారు, క్షమించమని అడిగారు. కాబట్టే దేవుని కృప వారి మీద కుమ్మరించింది. తాను ఉద్దేశించిన కీడు చేయకుండా మానుకొనెను అంటున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. వారి మూలుగులు విన్నాడు, వారి మొరను విన్నాడు, వారి కష్టాన్ని చూచాడు, వారి బాధను చూచాడు. దేవుడు వారిని విడిపించాడు, ఆశీర్వాదకారకులుగా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీ పాపములు, నీ క్షమాపణ, క్షమించే విషయంలో విస్తారమైన కృప చూపువాడు ఆయన. యోనా తిమింగలము గర్భంలో ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, సారీ అయ్యా, నువ్వు చెప్పిన మాట నేను వినలా, నినివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకు పారిపోతానా అని చెప్పాడు. కానీ ఆ శ్రమను అనుభవించాడు. చూశారు అక్కడ నీసు పొట్టలో ఎంత భయంకరం అండి అసలు. ఆయనకి శ్రమ, తిమింగలాని వేలుకు కూడా శ్రమే. నీ జీవితంలో నీ ద్వారా నీ కుటుంబానికి శాపాన్ని తెచ్చుకోవద్దు, నీ బిడ్డలకు శాపాన్ని తెచ్చుకోవద్దు. ఆయన ఇప్పుడైనా నీకు అవకాశం ఇస్తున్నాడు. క్షమించటానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. నీ పాపములన్నిటినీ క్షమిస్తానంటున్నాడు. విస్తారమైన దోషములన్నిటినీ క్షమించడానికి నాకు అధికారము కలదంటున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో క్షమించే విషయంలో కూడా ఆయన కృప చూపువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నెహెమ్యా అంటున్నాడు, అయ్యా ఎడారిలో వారి ఎడల దేవుడు విస్తారమైన కృపను చూపాడు. ఎలా చూపాడండి? వారిని విస్తారమైన కృపతో. ఆ కృపలో ఏం చేశాడు? నడిపించాడండి వాళ్ళని. వారు నడుస్తున్నప్పుడు గెద్దరెక్కల మీద మోసినట్లు ప్రభు మోసాడు. వారికి ఆహారము, నీళ్లు, మాంసాన్ని దేవుడు సమకూర్చేశాడు. దేవుడు వారిని బలపరిచాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, రోగం తెచ్చుకున్నారు వాళ్ళు. బాగా తిని రోగం తెచ్చుకునేసరికి దేవుడే మరలేం చేశాడని స్వస్థపరిచి వాళ్ళని బలపరిచేశాడు. శ్రమ వచ్చినప్పుడు బలపరిచాడు వాళ్ళని, శోధన వచ్చినప్పుడు బలపరిచాడు వాళ్ళని. వారి తప్పుదములన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడండి? క్షమించి వేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ విస్తారమైన కృపతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఆ కృపలో దాగబడటానికి నీవు ఇష్టపడుతున్నావా? కృప అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదోలే. ఆయన కృప అంటే అసలు ఆయన కృప అంటే అసలు అర్థం అవుతుందండి. అసలు మీనింగ్ ఏంటి తెలుసా? అసలు మీకు కృప, నువ్వు మరణానికి పాత్రుడవు, కానీ నిన్ను మరణానికి అప్పగించకుండా నువ్వు బ్రతికుండటమే కృప. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసిన పాపాలకి, తప్పిదాలకి నీకు మరణ శిక్షణ అగ్నిగుండంలో పడేయాలి నిన్ను, కానీ నువ్వు పడనీయకుండా కాపాడుతున్నాడే అదే కృప. నువ్వు క్షేమంగా వెళ్ళి వస్తున్నావు, అది కృప. అన్నం తింటున్నావు, ఒక్క మెతుకు అడ్డుపడి ఒక ఆమె చచ్చిపోయిందండి అండి. టీవీ చూస్తా మింగుతూ ఉంటాం మనం, ఫోన్ చేతిలో పెట్టుకుని తింటూ ఉంటాం మనం, అరుస్తా తింటూ ఉంటాం. అసలు ఎన్నిసార్లు చచ్చిపోవాలంటారు మనం కదండి? అసలు కృప. నువ్వు బ్రతుకున్నావంటే కృప. నువ్వేమై ఉన్నావు అది కేవలము కృప ద్వారానే. నువ్వు జీవిస్తున్నావు, చలిస్తున్నావు, నీలో ఉన్న ఊపిరి ఉంది, నువ్వు నడుస్తున్నావు, నువ్వు తినగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు అంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో అటువంటి కృపను చూపించాడండి దేవుడు. మన ఎడల కూడా కృప చూపుతున్నాడు. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు దాక్కుంటున్నావో, సమర్థించుకుంటున్నావో, లేదంటే నేను చేయలేనంటున్నావు, సాకు చెప్పుతున్నావేమో, నిలబడిపోతున్నావేమో, ఆగిపోతున్నావేమో, సొమ్మసిల్లిపోతున్నానని అనుకుంటున్నావు, మోషేవని నోటి మాంద్యం కలిగిన వాడిని అంటున్నావు, సనుగుతున్నావో, గునుగుతున్నావో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
ఆయన విస్తారమైన కృపను చూపాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ఎడల కూడా కృప చూపుతున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు సమకూరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నిటినీ మనం పడేది కష్టమే, కానీ విస్తారమైన పోషణతో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు. కృంగిన వేళలో మనల్ని బలపరుస్తున్నాడు. పాపం చేసిన, తప్పు చేసిన క్షమించి కృప చూపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృపలో దాగుతూ ఆయనలో మనం జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. లేచి నిలబడదామండి. మనము దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పించుకుందాం. ప్రభువా, అయ్యా, నీ విస్తారమైన కృప ద్వారానే మేము బ్రతికి ఉన్నాం. ఆ కృప నేటికి మమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి మేము సజీవులముగా నిలబడగలుగుతున్నామని ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడదాం. హల్లెలూయా. దేవుని ఆత్మ తెలియపరుస్తుంది. వచ్చిన వారిలో ఎవ్వరూ కూడా సిద్ధపాటు కలిగి లేరు. ప్రభా, మాతో మాట్లాడు అని ఆశ కలిగిన వారు ఎవరూ లేరండి. ఏదో మొక్కస్తుతిగా వచ్చారని దేవుని ఆత్మ తెలియపరుస్తుంది. ఆశతో, ఆసక్తితో దేవుని మాటను నేను పొందుకోవాలి, తీసుకోవాలి, దేవుని మాట ద్వారా నేను ఈరోజు వచ్చామని ఎవ్వరూ ఆసక్తిగా లేరు అని దేవుని ఆత్మ తెలియపరుస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మైటీ ఫాదర్, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్ర. అడుగుదాం దేవుని సన్నిధిలో. ప్రభువా, నీకే స్తోత్ర, ప్రభువా, నీకే స్తోత్ర, తండ్రి మీకే స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం. ఆయన విస్తారమైన కృప మన మీద ఉన్నది కాబట్టి మనం ఇంకను నిర్మూలము కాకున్న వారముగా మనం ఉన్నాం. జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, చెలిస్తున్నాం, తినుచున్నాం, నడుచుచున్నాం, మన పనులు మనము చేసుకోగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విస్తారమైన కృప నీ ఎడల ఏ విధంగా కనపరుస్తాడంటే, ఆయన నిన్ను నడిపించే విషయములో, నీకు సమకూర్చే విషయములో, నిన్ను బలపరిచే విషయములో, నిన్ను క్షమించే విషయములో ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతున్నది. ఆయన కృప నీ మీద దిగి వస్తున్నది. ఆయన కృప నీ మీదకి దిగి వస్తున్నది. దినమున అడుగుదాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రం. అవును ప్రభువా, అవును తండ్రి, నేను ఏ స్థితిలో ఉన్నా నీ కృప నన్ను బలపరుస్తుంది ప్రభువా. ఏ స్థితిలో ఉన్నా నేను ఓడిపోయిన దానిని కాదు ప్రభువా, ఓడిపోయిన వాడని కాను ప్రభువా. నీ కృప నన్ను బలపరిచేదిగా ఉన్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకు అనేక పరిస్థితులు ఎదురొచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, ఎర్ర సముద్రం వచ్చింది, శత్రువు మరలా తీసుకుని వెళ్ళడానికి పరుగులు తీసుకుంటూ వచ్చాడయ్యా. అయినను కూడా వాటిలో జయింపచేసావు, విజయం ఇచ్చావు ప్రభువా. కింద పడినను లేవలేక ఉండరు అని చెప్పావయ్యా. లేవనెత్తిన దేవుడివి, బలపరిచిన దేవుడివి, నిలబెట్టిన దేవుడివి, విజయం ఇచ్చిన దేవుడివి, శత్రువును పాదముల క్రింద చితక తొక్కిన దేవుడవు నీవై ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్ర. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రాలు. నీవు చూచుచున్న దేవుడివి, మా స్థితిని చూస్తున్న దేవుడివి. నీ కృప నుండి మమ్మల్ని ఎన్నడూ ఎవరు తప్పించలేరు ప్రభువా. నీ కృప నుండి మమ్మల్ని ఎవరు లాక్కొని తీసుకుని వెళ్ళలేరు. రీబా షబాబా సకరదిరి కమరదరబా రిమాందర శలాందరబా నిహో జకమరొందరబా లుబా రాదురి శీతరలబరా nahazeke montanasi likantono shike baladuri rubara zukara mikarandana mana hamdana shinderala sika baradiriba uri shikara daraba. అడుగుదాం దేవుని సన్నిధిలో అడుగుదాం. హోలీ షబాబాబాబా రీకా బారదరబా. ఒక బిడ్డ అడుగుతుంది, నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అంటుంది. ఆయన కృప నీ మీద ఉన్నది కాబట్టి, నీవు కాదు, ఆయన నిన్ను బ్రతికింప చేస్తున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు. ఈ దినమున రీబారాధర శబాకరందరబా దరశలకరదరబా ఓ రీషమందరమా నిఖమందర శీకలదరబా ఉదరల తరందరబా నిఖమందర శీకమందరబా హందర శలందరబా నిఖరందరో సీకవరదరబా రుబలదురి ఉతరల సకర మర శికెరందరబో నివరాందురి సీకవరదరబర ఓ రీషబరదిరి లిఖరో దర శలకరందర సీకరదరబా. హల్లెలూయా, 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 hallelujah, hallelujah. Thank you Lord Jesus, thank you Master. Hallelujah,
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ జీసస్, మైటీ ఫాదర్ మీకు వందనాలు. దైవమా మీకు వందనాలు ప్రభా. నీ కృపే. ఓ కృంగిన వేళలో లేవనెత్తేది నీ కృపే. కృంగిన వేళలో మమ్మల్ని బలపరిచేది నీ కృపే. నిస్సహాయ స్థితిలో, నిరాధార పరిస్థితిలో మమ్మల్ని నిలబెట్టేది నీ కృపే ప్రభా. ఓ ఇలా అనుకుంటున్నారు, ఇంకా ఎందుకు బ్రతికున్నారు అనుకుంటున్నారు ప్రభా. నువ్వు బ్రతికింప చేస్తున్నావు. ఎందుకంటే జయమునివ్వడానికే బ్రతికింప చేస్తున్నావు, విజయాన్ని ఇవ్వడానికే బ్రతికింప చేస్తున్నావు. హోలీ షబరదరబా, వారి ద్వారా నీ పనిని జరిగించడానికే నీవు బ్రతికి ఉంచుతున్నావు. రీఖమందర శలకురదరబా, రీబరదరబా, రీఖమందర శలకురందరబా. ఓ జీసస్, మైటీ ఫాదర్ మీకు వందనాలు. మైటీ గాడ్ మీకు వందనాలు. మైటీ గాడ్ మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్ర. మైటీ గాడ్ హల్లెలూయా. ఓ జీసస్, ఓ జీసస్ నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్ర. దర శలకరదరబ, రీఖబరలదర శలందరబర, రీబరదురి షీదరబ, రీఖబబబబ, ఓ రీబలదరబ. అడుగుదామా, అయ్యా నీ కృప మాకు కావాలి. నీ విస్తారమైన కృప మా మీద కుమ్మరించబడాలి దినమున. అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళొద్దు దినమున. నీ కృప చేతనే మేము రక్షించబడి ఉన్నాము. నీ కృప మాకు కావాలి. నీ కృప ద్వారా మేము జయించగలగాలి. నీ కృప ద్వారా మీ సన్నిధిలో మేము ముందుకు సాగాలి. నీ కృప ద్వారా నీ పని విషయంలో అయ్యా 100% చేయగలిగి ఉండాలి. రిబాలదర శందరల కరదరబ, రిఖబబబ శబరది రిఖబరదరబ. ఓ జీసస్, ఓ మైటీ ఫాదర్, మైటీ గాడ్. అడుగుతామండి, ఎవరు మౌనముగా ఉండవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన రిఖబబ శబరలదరబర, రిఖమరందరబర, రిబందర శలకురందరబర. ఓ రిబాబబ తిరకరందరబ. అపవాది శత్రువా, నీ ఆలోచనలని, నీ కుయుక్తులన్నీ, నీ పన్నాగములని యేసు నామములో దినము వాటిని క్యాన్సిల్ చేస్తున్నా. వాటన్నిటిని నిర్జీవమవును గాక, వాటన్నిటిని నిర్వినియోగం చేయబడును గాక. ఓ రిషబరలకురదరబ, ప్రతిది క్యాన్సిల్ చేయబడును గాక, ప్రతిది క్యాన్సిల్ చేయబడును గాక. రిషమందర సీకవరందరబ, రిబలదురి షీకవరలదరబ, రుబరందురి షీందరబ, నిహెందోన షీకల, లుబందన శమందరబ, హందర శలందరబ, హందర సీకమరందరబ, హమార శబరల కురందరబర సీకరదరబ. ఓ జీసస్, మైటీ ఫాదర్, మైటీ గాడ్ మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు. జీవము కలిగిన దేవ, దయ కలిగిన దేవ నీకు స్తోత్రాలు. ఓ మైటీ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, జీసస్ స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎసే గాలెల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎసే గాలెల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్ని
అభిషేకించు కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా సీనాయి కొండపైన వెదవెదవలె నిన్ను చూడగా ఆహాబు భయపడినా అగ్ని వర్షాన్ని కుమ్మరించుమా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షాన్ని కుమ్మరించుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షాన్ని కుమ్మరించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా పంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యేసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా పంచకాల అభిషేకం
పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. అంటే అన్నెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎసే కాలెల్లే నడుతక్కుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంటే అన్నెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎసే కాలెల్లే నడుతక్కుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంటే అన్నెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎసే కాలెల్లే నడుతక్కుమా, జీవనది వలనే ప్రవహించుమా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. ఈ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. అయ్యా నీ కృప మా మీద కుమ్మరించబడాలి. అయ్యా నెహెమ్యా అంటున్నాడు, బహు విస్తారమైన కృప ఆయన ప్రజలు ఆయన చూపించేవాడు. అవునయ్యా, మీ విస్తారమైన కృప మేము నడిచే విధానములో మమ్మల్ని నడిపిస్తుంది అయ్యా, మమ్మల్ని సమకూరుస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది అయ్యా, క్షమింపచేస్తుంది ప్రభు. అయ్యా కృపతో నింపి బలపరచండి. నీ సన్నిధిని ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అయ్యా. లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు బిడ్డలు, వారందరినీ దర్శించండి. నీ యొక్క పశ్చాత్తాపం వారికి కలగచ్చే వారి హృదయాలను మీరు కడగండి, తట్టండి ప్రభువా. అయ్యా అంటున్నాడు కదా, కేవలము నీకే నేను విరుద్ధంగా పాపం చేసి ఉన్నానంటున్నాడు ప్రభువా. మమ్మల్ని క్షమించే దేవుడిని అట్టి కృపతో నింపి బలపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.